200 గ్రాముల స్పోము, చెడ్డీలు తీసేశారు, ప్యాంటీలు తీసేశారు. స్వాతంత్ర దినోత్సవం, హ్యాపీ రక్షాబంధన్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. నేను కేవలం ఈరోజు ఒక 5 ముఖ్యాంశాలు మాట్లాడడానికి అయితే మీ ముందుకు రావడం అయితే జరిగింది. ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు బుష్. సో భరతమాత బిడ్డను కదా, ఎంతైనా భారతీయుడిని కదా, అందుకని చెప్పి ఇండియన్ బుష్ అని పేరు అయితే పెట్టుకొని ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. నేను ప్రతి ఒక్కరికి కూడా మేరా భారత్ మహాన్, ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అని చెప్పుకుంటూ అందరికీ మన భారతీయ గొప్పతనం తెలియజేయాలని చెప్పి ఫారినర్స్ వస్తే ఫారినర్స్కి, ఇండియన్స్కి, ప్రతి ఒక్కరికి మన భారతదేశం గొప్పతనాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఒక్కొక్క స్టేట్ని అయితే ట్రావెల్ చేయడం అయితే జరిగింది. మీరు నా ట్రావెల్ మొత్తం చూస్తే అందరిలాగా ఫేవరెట్ ప్లేసెస్ అని గూగుల్లో కొట్టేసి ఒక 5-6 ప్లేసెస్కి వెళ్ళిపోయి నేను ఎక్కడ కూడా వెళ్ళిపోలేదు. ఒక స్టేట్ స్టార్టింగ్ మొదల దగ్గర నుండి పెట్టి చివరి ఆఖరి వరకు మధ్యలో ఉన్న ప్రతి డిస్ట్రిక్ట్ని కూడా ట్రావెల్ చేస్తూ ఇప్పుడైతే వచ్చాను. పంజాబ్ సమీపంలో బఠిండా దగ్గర అయితే ఉన్నాను. చాలా చాలా ముఖ్యమైన విషయాలు అయితే మాట్లాడుతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. మొట్టమొదటగా ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అని నేను చెప్పుకోవాలి, గర్వంగా చెప్పుకునేవాడిని. ఫస్ట్ టైం అది చాలా చాలా బాధపడ్డాను. 78th ఇండిపెండెన్స్ అనేది ఇట్స్ నాట్ August 19th ఈజ్ ఎ బ్లాక్ హోల్ డే, బట్ 78th ఇండిపెండెన్స్ విల్ బి ద బ్లాక్ హోల్ డే. 7 + 8 = 15. 78th ఇండిపెండెన్స్ ఆగస్టు 15 నాడు వచ్చిన ఈ స్వాతంత్ర దినోత్సవం అనేది యావత్ భారతదేశం చరిత్రలో ఇది నిలిచిపోయే రోజు. దిస్ విల్ బికమ్ యాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్లాక్ హోల్ డే ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. ఎందుకు అంటున్నానంటే, మనకి రీసెంట్గా మనం విన్నాము కదా, మనకి కోల్కతా ఇన్సిడెంట్ అయితే జరిగింది. నేనైతే నేమ్స్ అయితే నేను మెన్షన్ అయితే చేయను. ఎందుకంటే ఎందుకు మెన్షన్ చేయను అనేది కూడా నేను తర్వాత చెప్తాను. ఒక సాటి భారతీయుడిగా, ఒక చెల్లికి తగ్గ అన్నగా నేను మీ ముందుకు ఇప్పుడు నేను వచ్చి నేను మాట్లాడకపోతే ఈ ఛానల్ పెట్టడం వల్ల, ఈ దేశం గొప్పతనం చెప్పడం వల్ల ఎటువంటి ఉపయోగం అయితే లేదు. నేను ముందుగా ట్రావెల్ చేస్తూ కొంత భాగం వరకు అలాగ పైకి వస్తూ గుజరాత్ సమీపం నుండి రాజస్థాన్ వెళ్ళాను. రాజస్థాన్ నుండి పంజాబ్ వచ్చేటప్పుడు మా అమ్మ ఒక్కసారి ఇలా లాగేటప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, నా కోసం, నా మీద ప్రేమతో నువ్వు ఒక్కొక్క మెట్టుగా నేను వెళ్ళిన ప్రదేశాలకి రావడం వల్ల ఉపయోగం ఇక్కడ ఏమీ కనిపించదు. ఒకసారి ఆడపిల్ల కదిలించింది నన్ను. మళ్ళీ నేను ఇలాంటి కరెంట్ అఫైర్స్ ముందు ఎప్పుడు కూడా నేను కరెంట్ అఫైర్స్కి నేను పట్టించుకోను. ఎందుకంటే అందరూ ట్రావెలింగ్ అనేది అన్నీ ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు చాలామంది ట్రావెల్ చేస్తే అన్నీ కోల్పోయి ఏమీ లేక నన్ను నేను ధైర్యం పరుచుకోవాలనే ఉద్దేశంతో నేను ట్రావెలింగ్ స్టార్ట్ చేశాను. కానీ ఇంత ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఒక ఆడపిల్ల, ఒక డాక్టర్కి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగేటప్పుడు నేను బయటకు వచ్చి నేను 4 మాటలు మాట్లాడకపోతే నా ఛానల్ తాలూకు ఒక ప్లాట్ఫామ్, నాకు ఏ ప్లాట్ఫామ్స్ లేవండి. ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ ఇవేమీ నాకు లేవు. కేవలం నాకున్న ఒకే ఒక ప్లాట్ఫామ్ ఈ యూట్యూబ్. ఈ యూట్యూబ్ ద్వారా ఒక 10 మందికైనా నా అవేర్నెస్ని క్రియేట్ చేసి అసలు ఏం జరుగుతుంది, మనం ఏం చేయాలన్న విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా పట్టించుకోవాలి. మొట్టమొదటగా స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రతి ఒక్కరు రెపరెపలాడే త్రివర్ణ పతాకం, భారతమాతకైతే రెడ్ ఫోర్ట్ మీద వెళ్ళి యావత్ భారతదేశం మొత్తం జెండా అయితే ఎగరేసేశారు. మన దేశ ప్రధానమంత్రి చిరునవ్వుతో రెడ్ ఫోర్ట్, ఢిల్లీ కోట మీద రెడ్ ఫోర్ట్ అయితే జెండా అయితే ఎగరేయడం అది జరిగింది. కానీ ఒక ఆడపిల్ల రక్తపు బొట్టు, ఒక తల్లిదండ్రుల కన్నీటి బొట్టు మీద మనం జెండా ఎగరేసాం చూసారా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్లాక్ హోల్ డే ఇండిపెండెన్స్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా. ఇది ఇప్పటికే కాదు, మనం జీవితాంతం మనకి ఈ కేసులో ఈ అమ్మాయి ఇప్పుడు న్యాయం జరగకపోతే ఎప్పటికి కూడా మనం భారతదేశమైన భారత్ ఫ్లాగ్ అనేది మనకు ఎగరేయడానికి మనకు హక్కు లేదు. ఎందుకు అంటున్నానంటే, ఈ ఇన్సిడెంట్ అనేది ప్రతి ఇండిపెండెన్స్ డే నాడు కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం. ఈ అమ్మాయికి ఈరోజు ఈ క్షణం న్యాయం జరిగితే మాత్రమే నువ్వు భరతమాత కన్నీటి బొట్టుని తుడిచి ఆనందపరిచినట్టు అవుతుంది. లేకపోతే ఎటువంటి ఈ హ్యాపీ ఇండిపెండెన్స్ డే నేను చూశాను లింక్డ్ఇన్లో చాలామంది హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని రకరకాలుగా నవ్వుకుంటూ రక్షాబంధన్ రోజు అన్నయ్యలకి రాఖీలు కట్టేసి ఆనందాన్ని తెలియజేస్తున్నారు. మన మోదీ గారు కూడా, నేను ఎప్పుడు ఈ ఇన్సిడెంట్ ఈ రోజు నేను చూశాను, తన యూట్యూబ్ కూడా ఏమైనా కరెంట్ అఫైర్స్ మీద తను ఏమైనా మనకి ఈ కేసు గురించి మాట్లాడతారంటే ఎక్కడా కూడా
మోదీ గారు కూడా మాట్లాడట్లేదు. ఎక్కడ ఏ సెలబ్రిటీ కానీ ఏ పొలిటీషియన్ కూడా ఎవ్వరు దీని గురించి మాట్లాడట్లేదు. అసలు ఏం జరుగుతుందని ఎవరికి తెలియదు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఆ డాక్టర్ కేసు దగ్గర సిబిఐ ఇన్వెస్టిగేషన్ అవుతున్నప్పుడు కూడా నిజ రూపాలు బయటికి రావట్లేదంటే ఇందులో చాలా పెద్ద ముఠా అయితే ఉంది. నేను ఇక్కడికి రావగల ముఖ్యమైన అంశం ఏంటంటే, మీ ఇండియాలో ఇంప్లిమెంట్ చేసే వీఆర్ నాట్ హియర్ ఫర్ ద లాస్, వీ వాంట్ యాక్షన్స్, వీ వాంట్ ఓట్, వీ వాంట్ జస్టిస్ టు ద ఉమెన్ ఇన్ ద కంట్రీ అండ్ వీ వాంట్ జస్టిస్ టు ద ఉమెన్ హూ ఈస్ సఫర్డ్ ఫ్రమ్ బీయింగ్ రేప్. ఇంకా ఎంతవరకు నాకు ఇంకా అర్థం కావట్లేదు. నేను కేవలం బయటకు వచ్చి మీతో మాట్లాడడానికి నాకు రావాలన్నా కూడా నేను ఒక 5 దినాలు శివాలయంకి వెళ్ళి దీపారాధన చేసి, వెస్ట్ బెంగాల్లో చాలామంది కృష్ణ భక్తులు ఉండొచ్చు, కానీ నేను నమ్మిన కృష్ణ డిసైపుల్ ఏంటంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే అని చెప్పి 108 సార్లు దీపారాధన చేసి, దేవుడికి మనం దీపారాధన చేస్తే మన మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి నేను బలంగా నమ్ముతాను. అలాగే ఆ పిల్లకు కూడా నేను నమ్మి ఆ పిల్లకి జస్టిస్ న్యాయం జరగాలని కోరుకుంటూ నేను దీపారాధన అయితే చేసి నేను మీ ముందుకు ఇప్పుడైతే వచ్చి మాట్లాడటం అయితే జరిగింది. కానీ నేను ఎన్ని దీపారాధన చేసినా, ఎన్ని దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినా, నేను నా అంతటా స్వయంగా నేను స్వతహాగా నేను మీ ముందుకు వచ్చి మాట్లాడి మిమ్మల్ని అవేర్నెస్ చేయకపోతే, మనం ఎన్ని దేవుళ్ళ దేవాలయాలకు వెళ్ళి హర హర మహాదేవ్, ఓం నమ శివాయ అని ఎన్ని ఆరాధనలు చేసినా కూడా అది ఫలితం అయితే ఉండదండి. ఇంకా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కోసం చాలా మంచి ఇన్ఫ్లుయెన్సర్స్ మనకున్నారు. ఒకళ్ళు వెన్నెల అంతా అంటున్నారు, చుట్టమల్లి అంటున్నారు. ఏమమ్మా మీరు అందరూ ఆడవలే కదా, 1-2 దినాలైనా ఒక పోస్ట్ పెట్టి లేకపోతే యూట్యూబ్ లోగో లేకపోతే ఏదో ఒకటి మార్చుకొని మీ బాధ వ్యక్తం తెలియజేయడం మీకు న్యాయం కాదా? ఒకడు అంటాడు 200 గ్రాములు 500 గ్రాములు స్పోమ్ అంటున్నాడు, ఒకడు అంటున్నాడు చెడ్డీలు తీసేయడం అంటున్నాడు, ఒకడు ప్యాంటులు తీసేయడం అంటున్నాడు. ఎవడికి ఎలాగ పడితే అలాగా వ్యూస్ రావాలి, ఇంకా వచ్చింది కూడా రావాలి 24 గంటలు. ఒక మనిషి పుట్టేవా లేకపోతే తల్లిదండ్రులకి కదా నువ్వు పుట్టావు, నీకు ఒక అన్న ఒక చెల్లి ఉంటే ఇలాగే పెట్టి రాసుకుంటావా? ఒరే ఆ అమ్మాయి నిజంగా కానీ ఈ రోజు కానీ రేపు చేయబడి ఆ అమ్మాయి బతుకున్నా కూడా మీరు చంపేస్తారా? ఆ తండ్రికి నిజంగా ఈ తెలుగు డిఫరెంట్ లాంగ్వేజ్, తమిళ్ మలయాళం ఇలాంటి ఇంగ్లీష్ ఇవి రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే గుండి ఆ తండ్రి గుండె చలించిపోద్ది. ఒరే మీరు తమ్ముళ్ళు పెట్టండి, పెట్టి ఈ అమ్మాయికి ఏం జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు, చాలామందికి తెలుసు. మనము ఆ అమ్మాయికి న్యాయం చేసే కొద్దు మీకు 3 మిలియన్ 4 మిలియన్ 5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, మనిషికి తిండి తింటున్నారు గడ్డి తింటున్నారు నాకు అర్థం కావట్లేదు. ఒక పోస్ట్ పెట్టి ఈ అమ్మాయికి ఏం జరిగిందని మనందరికీ తెలుసు, మనందరం చేయుతనిద్దాం, ఆ అమ్మాయికి అండగా ఉందాం. లేదు ఆ అమ్మాయికి ఆ తల్లిదండ్రులు పులింగ క్షీణించిన ఆ తల్లిదండ్రులకి అండగా ఉండి మనం న్యాయం చేద్దాం. అలాంటివి ఏమీ లేవు. ఒక్కడ కూడా నేను చూస్తున్నాను యూట్యూబ్లో. నేను జనరల్గా నేను ట్రావెలింగ్ చేసేటప్పుడు మాత్రమే ఏం జరుగుతుందని, ఇప్పటివరకు నేను ట్రావెల్ చేసిన ఇన్ని స్టేట్లు ఇన్ని దగ్గరికి వెళ్ళాను, కానీ ఎక్కడ కూడా నేను ఒక యూట్యూబ్ వీడియో చూసుకొని ఎక్కడికి ఎలా వెళ్ళాలని నేను ఎప్పుడు చూడలేదు. మీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఒక పెద్ద మెంటల్ సైకో గాడిని. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక్కడనే వెళ్తాను. నాకు దారి సమీపంలో ఎవరైనా కలిసి అన్న ఇక్కడ ఈ ప్రదేశం బాగుందంట, వాడు చెప్పిన మాటకి వాడి మాట గౌరవిస్తూ వెళ్తాను. అదేంటి అది మరీ దారుణంగా నీచమైన తమ్మునేళ్ళు పెడుతున్నారు, పెట్టండి. నేను ప్రతిదీ గమనిస్తున్నాను, ఎప్పుడు కూడా నేను మీ ముందుకు రాలేదు. కేవలం ఒక ఆడపిల్ల ఒక డాక్టర్కి అన్యాయం జరిగింది అన్న ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం అయితే జరిగింది. చాలామంది ఇది అన్యాయం అండి. మీ వ్యూస్ కోసం, మీ లైకుల కోసం, మీ కామెంట్ల కోసం మీరు చేస్తుంది తినే తిండి మీకు అరగదురా? నీ చెల్లో నీ తల్లో నీ అక్క ఉంటే అలా పెట్టుకుంటావు అనేసి చెప్పు. నాకు 9 దినాల నుండి నా మొహంలో చిరునవ్వు లేదు. ఏం జరుగుతుంది అని చెప్పి చాలామంది అంటున్నారు, ఎందుకు అలాగ ఉన్నావు అంటే, ఫస్ట్ టైం నాకు ఎందుకు ఒక ఇండిపెండెన్స్ డే ఇంత దరిద్రంగా ఉంటుందని, ఒక అన్న చెల్లెలు పండగ రాఖీ పండగ ఇంత దరిద్రంగా ఉంటుందని ఎప్పుడు నేను అనుకోలేదు. అన్న చెల్లి రాఖీ పండగ రోజు నీ చెల్లి నీకు రాఖీ కట్టాలనుకుంటావు, నీ అక్క నీకు రాఖీ కట్టాలనుకుంటావు. ఒక చెల్లిని అక్కడ అదే నీ చెల్లి నీ అక్క అయితే వదిలేస్తావా? అక్కడ ఒక అమ్మాయి నిస్సాయిన పరిస్థితిలో
రేప్ చేసి మర్డర్ చేస్తే మన కనీటి బుట్టు మీ ఇంట్లో నుండి చలించకపోయినా ఆ అమ్మాయికి కనీసం మద్దతు పలికినంలో ఎంత గొప్పతనం. ఒక డాక్టరైనా తోడు ఉండేది. మీరు ఉండరా? జనం ఉండరా? నీ ఇంట్లో నీ కూతురు పోతేనే నువ్వు కదులుతావా? నీచమైన తమ్ముళ్ళు పెట్టి వాళ్ళకి ఉన్న మనశ్శాంతిని కూడా లేకుండా చేయకండి. చేతనైతే వాళ్ళకి తోడుగా ఉండి, వాళ్ళకి అండగా ఉండి, ఆ డాక్టర్లు ఎవరైతే ఆ ఆర్జీ కౌర్ దగ్గర ప్రొటెస్ట్ చేస్తున్నా ఆ ప్రొటెస్ట్ చేసిన దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళతో అండగా ఉండి న్యాయం జరగాలని కోరండి. అవి మానేసి మీకు ఇష్టం వచ్చినట్లు ఒకరైతే మరి దారుణం. నేను అసలు చెప్పలేకపోతున్నాను. కానీ మన్నించండి, నాకు కొంచెం జ్వరంగా ఉంది. నేను ఇది చేయకూడదు అనుకున్నాను, కానీ ఒక 2-3 దినాల నుండి ఒక ప్లేస్ కూడా దొరకట్లేదు. బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందని పట్టించుకోక అసలు ఈ మనిషి మన ముందుకు వచ్చి ఏం చెప్తున్నాడని అందరూ పరిగణలోకి తీసుకోవాలి. ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే నాకు ఐ నెవర్ థింక్ దట్ దే విల్ బీ అన్ గుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ హూ విల్ బీ డూయింగ్ గుడ్ ఫర్ ద సొసైటీ ఇన్స్టెడ్ ఆఫ్ ఎర్నింగ్ మనీస్ అండ్ ఆల్. అండ్ ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వినాల్సిందంటే, ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఐ హోప్ యు ఆర్ లిజనింగ్ దిస్ వీడియో, ప్లీజ్ మేక్ ఎ కీన్ ఇంట్రెస్ట్ ఆన్ వాట్ ఐఎమ్ సేయింగ్. వెస్ట్ బెంగాల్లో జరిగిన ఈ ఇన్సిడెంట్కి ప్రతి ఒక్క డాక్టర్ స్పందిస్తూ ప్రతి యావత్ భారతదేశంలో ప్రతి స్టేట్లో ఇదంతా కూడా ప్రాగుతుంది. ఇదంతా యుగాంతం, ఇండియా యుగాంతం, ద ఎండ్ ఆఫ్ ఇండియన్ ఎరా రాకముందే మీ అందరు జాగ్రత్త పడాలి. కష్టం వస్తే, మీ ఇంట్లో కష్టం వస్తే, మీ కోరికలు తీరకపోతే 15 కిలోమీటర్లు జమ్మూలో వైష్ణుమాత, 13 కిలోమీటర్లు అయితే వైష్ణుమాత దర్శనంకి వెళ్తారు. కేదార్నాథ్ 15 కిలోమీటర్లు దర్శనంకి వెళ్తారు. ఒక ఆడపిల్ల కష్టమైతే కనీసం మనం మన ఇంట్లో దీపం పెట్టి ఆ అమ్మాయికి న్యాయం జరగాలని ర్యాలీలు చేయలేందుకు, ప్రొటెస్ట్ చేయలేందుకు నాకు అర్థం కాదు. దేవుడి తర్వాత దైవం తర్వాత దైవం మనిషి రూపాల్లో వచ్చి తను ఈ మనల్ని రోగుల్ని చేయడం ఇదవక ఈ డాక్టర్లను సృష్టించాడు. ఈ డాక్టర్ నీకు కష్టం వస్తే ఎంత ఆనందంగా ఉన్నా, ఎన్ని దగ్గరికి వెళ్ళినా కూడా, ఆఖరికి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయినా, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది ఎనీ స్టేట్ అయినా కూడా రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అలాంటి డాక్టర్కి ఇలాంటి పరిస్థితి రావడం ఎంత బాధాకరం. 3 సంవత్సరాలు పిల్లల్ని రేపు చేస్తున్నారు, 6 సంవత్సరాలు పిల్లల్ని రేపు చేస్తున్నారు, 31 సంవత్సరాలు ఆంటీల్ని చేస్తున్నారు రేపులు, 75 సంవత్సరాలు ముసలి దాన్ని చేస్తున్నారు. చీరలు కట్టుకుంటే రేపులు, గుర్కాలు వేసుకుంటే రేపులు, చిడ్డీలు మిడ్డీలు ఏ వేసుకున్నారు రేపులు. అంటే ఓహో, మన దేశంలో మత పిచ్చి ఎంతమందికి ఉందో నాకు తెలుసు. నేను ఒక దగ్గరికి వెళ్ళలేదు. నాకైతే ఐఎమ్ టోటల్ ఇంటూ శివ. నాకు మా అమ్మ నేర్పిన దైవం. మా ఇంట్లో కూడా క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, హిందూస్ ఉంటారు. బహుశా నేను వాళ్ళ అందరి మధ్యలో నేను పెరగడం వల్ల బహుశా నాకైతే ఇది అలవాటు కాలేదు. ఇంకా మా నాన్న నేను భయపడటానికి ఇక్కడ ఏమీ లేదండి. మా నాన్న దేశం కోసం 18 సంవత్సరాలు ఈ భారతదేశం కోసం పనిచేసాడు. మా నాన్న ఈజ్ అన్ అబ్సల్యూట్ లెజెండ్ టు మీ. ఇప్పటికి కూడా ప్రతి మిలిటెంట్కి ఏ అవసరం వచ్చినా మా నాన్న చూస్తుంటాడు. ఐఎమ్ ప్రౌడ్ టు బి ఎ ఫాదర్ ఆఫ్ హిమ్. కానీ కొన్ని సంఘటనల కారణంగా తనను నేను వెనుకపట్టాల్సిన అవసరం అయితే వచ్చింది. నా వ్యక్తిగత విషయాలు, లైఫ్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కేవలం ఈరోజు నేను ఈ ముఖ్యాంశాల గురించి మాట్లాడడం అయితే వచ్చాను. ఈ ఇండిపెండెన్స్ డే మనకి మనస్ఫూర్తిని అయితే ఇవ్వదు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఆర్జీ కౌర్కి మనకి ఇండిపెండెన్స్ డే ఈ చాలా ఇంటర్లింక్డ్ ఉంది. దిస్ విల్ బి ద మోస్ట్ బ్లాక్ హోల్ డే దట్ ఎవ్రీ ఇండియన్ విల్ రిమెంబర్ ఇన్ హిస్ ఎంటైర్ లైఫ్ ఇఫ్ ది జస్టిస్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ టు ద ఉమెన్. ఇఫ్ జస్టిస్ నాట్ హ్యాపెనింగ్ టు ద ఉమెన్, దిస్ ఈస్ ద ఓన్లీ సిచ్యువేషన్ దట్స్ గోయింగ్ టు హ్యాపెన్. ఒక్కసారి గుర్తెట్టుకోండి. భారత ప్రజలందరికీ నేను చెప్పేది ఒక్కటే చెప్తున్నాను. ఈరోజు నీ చెల్లి, నీ కూతురు, నీ ఇంట్లో కుటుంబం అందరూ బాగున్నారని చెప్పి మీరు కదిలి బయటికి రాకపోతే మొత్తం డాక్టర్లు అందరూ తన సర్వీసెస్ అందరిని ఆపేస్తారు. మాకు కష్టం రోగులకి కష్టం వచ్చేటప్పుడు మేము సాయం చేసి మేము వాళ్ళకి అండగా ఉండేటప్పుడు, మా డాక్టర్కి కష్టం వచ్చేటప్పుడు ఏ జనము మాతో లేదు, ఏ పొలిటీషియన్ మాతో లేదు, ఏ గవర్నమెంట్ మాతో లేదని చెప్పి వాళ్ళు ధర్నా చేసి సర్వీసెస్ అన్ని ఆపేస్తే ఇది మరో కాశీ తయారవుతుంది యావత్ భారతదేశం. ద ఎండ్ ఆఫ్ ఇండియన్ ఎరా అని ఊరికనే అనలేదు. యావత్ భారతదేశం మొత్తం కూడా వల్లకాట్లు నిండిపోతాయి, శ్మశానాలతో కాలుతూనే ఉంటారు. మొత్తం సృష్టి అంతా నాశనం అయిపోయి ఒక్క డాక్టర్లు
నేచరు ఆ పైన ఉన్న ఆ దైవం మాత్రమే ఈ భారతదేశంలో ఉంటుంది. భారతదేశం అంటే రిచ్ ఇన్ కల్చరల్ హెరిటేజ్ అండ్ ట్రెడిషన్ అని గొప్పగా నేను చెప్పుకునేవాడిని ఎంతోమందికి భారతదేశంలో ఉన్న నా కట్టుబాట్లు మన ఇవి. మా నాన్న ద్వారా నాకు సిన్స్ ఈజ్ ఏ పేట్రియాట్, మిలిటెంట్ అండ్ ప్రౌడ్ ఫార్మర్, తన వల్ల నాకు ఇండియా మీద ప్రేమ కలిగింది. మా అమ్మ ద్వారా నాకు ప్రకృతి మీద ప్రేమ కలిగింది. నేను ప్రకృతికి ఏం చేయాలని చేస్తానని మీకు నేను చెప్పను, ఎందుకంటే చెప్పే సారాంశం ఒక రోజు ఉంది. నావన్నీ నేను పూర్తి చేసుకున్నాక నేను వస్తాను, వచ్చి మాట్లాడతాను. భారతదేశంలో మహారాజా జయసింగ్ 6 జంతర్ మంతర్లు కనిపెడితే, నేను కనిపెట్టిన ఈ జంతర్ మంతర్లు నేను చెప్తే మీ గుండె అనేది ఆగిపోతుంది. ఒకటి గుండె అనేది ఏం జరుగుతుందని చాలామందికి తెలియదు. ఐ నో అబ్సల్యూట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. నేనేమైనా మీరు నాకు అర్థం కాదు. ఈ విషయం నేను డైవర్ట్ చేయడానికి కాదు. నా ఛానల్లో ఒక 540 వీడియోలు పైగా చేశాను. ఒక 15,000 దేవాలయాలు పైగా తిరిగాను. 15,000 వరకు లెక్క పెట్టుకున్నాను. దాని తర్వాత లెక్క మర్చిపోయాను. నాకు హిందూ మతం అని, హిందూ, క్రిస్టియన్, ముస్లిం, గురుద్వారా, సిక్స్, నెక్స్ట్ జైనిజం, బుద్ధిజం, ఇవన్నీ నాకేం తెలియదు. దేవుడిని నమ్మాను అంతే. దేవుడిని నమ్మాను. అందరికీ అన్ని తల్లికి కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో అన్ని దేవాలయాలకు వెళ్ళాను. చూడండి ఎంతమంది, ఎవరు అసలు అన్ని దేవాలయాల్ని అందరూ ఎవరు చూపించరు, ఏ ఛానల్లో కూడా చూపించరు, ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు. నేను ప్రతి భారతదేశంలో ఉన్న ప్రతి తల్లికి కనెక్ట్ అవ్వాలని. తల్లి చాలా తెలివైంది, అర్థమైందా? చాలా చాలా తెలివైంది. మీరంటే ఎంత ఇష్టం ఉన్నా కూడా, మా అమ్మ ఎప్పుడు అయినది నా రెండు బిడ్డలు అయితే అని ఎప్పుడు చెప్పుతుంది. ఎక్కడికైనా రమ్మంటే రాదు, ఎందుకంటే తన హార్ట్లో తన ఆయన ఉంటాడు కాబట్టి. అలాంటి తల్లిదండ్రులు నాలాంటి తల్లిదండ్రులు చాలామంది తల్లులు ఉన్నారు. ఆ తల్లులందరూ ఇంటికన్నా ఉండి బయటికి రాకపోతే, నా ఛానల్ ద్వారా నేను మన భారతదేశం గొప్పతనం, దైవ దర్శనాలు ఎంత రుసులు తీసుకొని చేస్తున్నాను. సో వదిలేసండి, ఇది పక్కన పెట్టేసండి. ఈ సోది గురించి నేను చెప్పాలని నేను తర్వాత చెప్తాను. ఈ సోది అంతా ఏంటంటే, నేను ఒకరోజు చక్కగా ఒక వీడియో చేసి నేను చెప్తాను. సో ముఖ్య గమనిక నేను ఎందుకైతే వచ్చానంటే ఇక్కడికి, ఒకటి, ప్రతి ఒక్కరు కూడా వీఆర్ టు ద ఇండియన్ గవర్నమెంట్, వీఆర్ నాట్ హియర్ ఫర్ ద లాస్, వీ వాంట్ ఓన్లీ ఓట్స్, యాక్షన్స్. సిబిఐ ఇన్వాల్వ్ అవ్వని, ఎవరు ఇన్వాల్వ్ అవ్వని. వీ వాంట్ జస్టిస్ ఫర్ ద ఉమెన్ హూ ఇస్ సఫరింగ్. వీ వాంట్ జస్టిస్ టు పేరెంట్స్. ఆ పేరెంట్స్ ఆ కోర్టుల చుట్టూ తిరుగుతున్న వాళ్ళకి న్యాయం చేయండి. చనిపోయిన ఆ అమ్మాయికి న్యాయం చేయండి. తన ఆత్మకి న్యాయం చేయండి. మీరు ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా కదిలి ఇప్పుడు రాకపోతే చాలా ప్రమాదం అయితే జరుగుతుంది. ఇండియా యుగాంతం అయ్యే స్టేజ్కి కూడా వెళ్తుంది. 4 రోజులు చేసేసి ధర్నా చేసేసి ఓ ఓ ఓ ఓ ఓ ఓ అని వాగేస్తే వీళ్ళు మర్చిపోతారని ఎవరు అనుకోకండి. దిస్ విల్ బి ఏ రిమెంబరెన్స్. ఈ ఆడపిల్లకి ఈరోజు న్యాయం జరగకపోతే దిస్ విల్ బి ఏ రిమెంబరెన్స్. And no Indian or no political government or no politician has right to touch the Indian flag and hoist. కోట్ల మీద అసలు నాకు మైండ్ అనేది బ్లాక్ అయ్యింది నిజంగా చెప్పాలంటే. ఎంత చక్కగా జెండా అనేది ఇలాగ రపరపరపమని నవ్వుతూ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. ఒక అమ్మాయిని నిర్దాక్షంగా చంపి తన రక్తం మరకల మీద ఆ తల్లిదండ్రులు ఘోరమైన కన్నీళ్ళ మీద ఎగరేసాం. నా వద్దకి ఇది ఆగస్టు 15 జరుగుతున్నాయి, ఆఫీస్లో జరుగుతున్నాయి ఎంజాయ్మెంట్లు. నేను కనీసం వాళ్ళ దగ్గర పార్టిసిపేట్ చేయడానికి కూడా నాకు మనసు కలగలేదు. రాఖీ బంధువుల దగ్గర వచ్చేటప్పుడు హ్యాపీ రక్షాబంధన్ మోదీ గారు మీ యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు చూశానండి. నాకు గుండె కరిగిందండి. ఎంత మంచిగా మీరు చక్కగా మీ వ్యూస్ కోసం మీ ఇన్ఫ్లుయెన్స్ మీరు ఏం చేస్తారన్నది నాకు అర్థం కావట్లేదు. మీరంటే చాలా గౌరవం, మీ దేశం పట్ల మీ మీద చాలా గౌరవం అయితే ఇప్పటివరకు ఉండింది. నాకు మిమ్మల్ని తిట్టిన చాలామంది వ్యక్తులు అయితే నాకు తెలుసు, కానీ మిమ్మల్ని మీరంటే నాకు చాలా ఇష్టం. మీ మీద ఉన్న గౌరవం అలానే ఉండాలంటే ఈ అమ్మాయికి గల
ఒక దేశ ప్రధానమంత్రిగా మీరు కూడా ఇది చూడండి, చూసి ఆ అమ్మాయికి న్యాయం కలిగేటట్టు చేయండి. రెండోసారి మీ చేతితో ఫ్లాగ్ ఎగరేయాలంటే ఈ క్షణం ఈ అమ్మాయికి న్యాయం జరగాలి. ఈ విషయాలైతే నేను చెప్పదలుచుకున్నాను ఇండియన్ గవర్నమెంట్కి. అండ్ ఐఎమ్ ఫర్ ద డాక్టర్, ఐఎమ్ విత్ ద డాక్టర్స్ హూ ఆర్ ప్రొటెస్టింగ్. అమ్మ డాక్టర్లు అందరూ నన్ను మన్నించాలి. నేను మీకోసం నాకు ఉన్న ఏకైక ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్, ఇంకే ప్లాట్ఫామ్ అయితే లేదు. కనీసం ఒక 10 మందో 20 మందో అయితే నేను ఎవరిని చూపిస్తాను. అసలు మనం ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుంది, ఏం చేయాలి, ఒక భారతీయుడిగా కనీసం సాటి భారతీయురాలకు అలా జరిగేటప్పుడు ఒక భారతీయుడు ఎలా రెస్పాండ్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ మాత్రం అయితే నేను చేయగలను. నేను ఇప్పుడు ఈ క్షణం నా జాబ్ అయితే చేస్తున్నాను, నేను నాలో లేను. ట్రావెలింగ్ చేస్తున్నాను, నేను నాలో లేను. ఇప్పుడు నేను కనీసం ఈ ముక్క మీతో మాట్లాడాను చూసావా, ఇప్పుడు నాకు కొంచెం అయినా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ఇండియన్ బుష్ పెట్టుకొని భారతదేశం గొప్పతనాన్ని స్టార్ట్ పెట్టుకొని మొత్తం తిరిగేసి ఒక భారతీయురాలుగా కష్టమయ్యేటప్పుడు నా లోపల నేను బాధపడుతున్న దైవ శ్లోకాల్లో నేను పాడుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అమ్మాయికి న్యాయం చేయండి. మనందరం కలిసికట్టుగా ఆ అమ్మాయికి మద్దతు పలుకుదాం. నిశ్చాయితలో స్టేజ్లో ఉన్న ఆ తల్లిదండ్రులకి న్యాయం జరగాలి. ఇక ముందు వాళ్ళకి ఒక బంగారు జీవితం అనేది లేదు, కానీ ఈ జీవితం తనంతట తాను పోవాలి. కాబట్టి కనీసం నా కూతురికి ఇలా జరిగేటప్పుడు నా దేశం, నేను పుట్టిన దేశం నాకు న్యాయం చేసింది, నా కూతురికి న్యాయం చేసిందని కనీస సంతృప్తి అయితే వాళ్ళకి కలిగించండి. ప్రతి ఒక్కరు ఇది ఇప్పుడు బెంగాల్ అంటే వెస్ట్ బెంగాల్లో జరిగిన ఇన్సిడెంట్ అని వదిలేస్తాననుకున్నావా? నేను ఇండియన్ బుష్ని. ప్రతి స్టేటు నా స్టేటే, ప్రతి జిల్లా నా జిల్లా. నేను ప్రతి అణువు ప్రతి ఒక్కరు నన్ను ఇండియా ఎందుకు తిరుగుతున్నా ఫారినర్స్ అందరూ ఇండియా తిరుగుతుంటే వాళ్ళకి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. మన భారతీయులందరూ ఫారిన్ వెళ్తుంటే వాళ్ళకి వస్తున్నారు. నేను సబ్స్క్రైబర్ల కోసం, లైకుల కోసం నేను ఎప్పుడు ఏమీ చేయలేదు. మీరు చూస్తే నా దాంట్లో ఐఎమ్ ఏ మాస్టర్స్ గై. ఐ హ్యావ్ డన్ మై స్కూల్, ఐ హ్యావ్ డన్ మై కాలేజ్, ఐ హ్యావ్ డన్ మై బ్యాచిలర్స్, ఐ హ్యావ్ డన్ మై మాస్టర్స్. ఐ హ్యావ్ బీన్ ఇన్ ద ప్రొఫెషనల్ కెరియర్ ఫర్ 6.5 years. నేను తలుచుకుంటే నేను ఐ కుడెంట్ గెట్ like 15-20K సబ్స్క్రైబర్స్ ఈజీలీ. నాకు అవసరం లేదు, నాకు ఎటువంటి ప్రమోషన్స్ అవసరం లేదు. యూట్యూబ్, ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ది యూట్యూబ్ ఫర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ టు present myself in this platform. Let people awareness what is the richness of India. ఒలింపిక్స్లో మనకు మెడల్స్ రాకపోయినా కూడా మనల్ని ఎవరు తక్కువగా చూడరండి. 120 సంవత్సరాలు మనకు మెడల్ రాకపోయినా కూడా చాలామంది మాట్లాడుతున్నారు బాధాకరం. ఓకే, వెల్ అండ్ గుడ్. ఇండియా ఈజ్ ఏ హైలీ పాపులేటెడ్ స్టేట్, హైలీ పాపులేటెడ్ కంట్రీ, వేర్ యూ కెన్ bring so many athletics, but no one is worried about. Still we have our own name and fame. What India is all about? India is all about the rich in culture and traditions. అదే నేను చెప్పదలుచుకుంది. మనకి మెడల్స్ రాకపోవడం, మెడల్స్ వచ్చినా రాకపోయినా అది ఫరక్ పడదు. ఓకే, వీ నీడ్ మెడల్స్ ఫర్ ద కంట్రీ, బట్ అట్ ది సేమ్ టైమ్ వాట్ వీఆర్ ఇంటూ, వాట్ అదర్ కంట్రీస్ రికగ్నైజ్ ఇండియా ఫర్ అనేది చాలా ముఖ్య ప్రాధాన్యమైన విషయంగా భావించి ఈ అమ్మాయికి న్యాయం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐఎమ్ విత్ ద డాక్టర్ అండ్ ఫర్ ద డాక్టర్, విత్ ద డాక్టర్స్ హూ ఆర్ ప్రొటెస్టింగ్ అండ్ ద పీపుల్ హూ ఆర్ ప్రొటెస్టింగ్ ఫర్ హెర్. ఐ రెస్ట్ మై కేస్. మేరా భారత్ మహాన్. ఐఎమ్ ప్రౌడ్ టు బి ఇండియన్ అని నేను ఇప్పుడైతే నేను చెప్పను. వన్స్ హీ గెట్స్ ద జస్టిస్ ఫ్రమ్ ద కంట్రీ, ఫ్రమ్ ద సుప్రీం కోర్ట్, అప్పుడు మళ్ళీ ఒక షార్ట్ అది చేసి నా దేశం ప్రతి ఒక్కరు అంటారు కదా వీఆర్ రిచ్ ఇన్ కల్చర్ అని. అప్పుడు నేను చెప్తాను, అవర్ కంట్రీ స్టూడ్ ఫర్ ద పీపుల్, అవర్ కంట్రీ స్టూడ్ ఫర్ ద ఉమెన్ ఇన్ ద కంట్రీ, అవర్ కంట్రీ స్టూడ్ ఫర్ ద జస్టిస్ అని నేను గర్వంగా చెప్పుకుంటాను. అంటిల్ నేను సెలవండి. జై హింద్. మనస్ఫూర్తిగా చెప్పలేకపోతున్నా, స్టిల్ భారతీయుడిగా నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇంకొక ముఖ్య గమనిక మీ దగ్గరికి వచ్చి తెలియజేయాలనుకుంటున్నాను. చాలామంది ఆ అమ్మాయి ఫోటోలు పెడుతున్నారు. ఆ అమ్మాయి కళ్ళకు గంటలు పెట్టినట్టు పెడుతున్నారు. అది కరెక్ట్ కాదండి. చాలామంది వాళ్ళ పేర్లు కూడా వాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. వీ ఆల్ నో వాట్ ఈస్ ద ఇన్సిడెంట్ హ్యాపెన్. వీ ఆల్ నో షీ ఈజ్ ఎ డాక్టర్. వీ ఆల్ నో షీ ఈజ్ ఫ్రమ్ కలకత్తా. లెట్స్ పుట్ ఇట్ దట్ వే. ఒక తండ్రి తట్టుకోలేడు తన కూతురు ఫోటోలు ప్రతి దగ్గర ఇలా మీ వ్యూస్ కోసం, లైక్స్ కోసం పెడుతున్నారు కదా. సో
మీ ఇంట్లో మీ తల్లి మీ తండ్రి కూడా తట్టుకోలేరు కదా, పెట్టుకోకండి. మీరు వేరే విషయాల్లో ఎలాంటి విషయాల్లో మీరు ఎలాంటి పెడితే అలా పెడుతున్నారు, ఓకే, దట్ ఈజ్ వెల్ అండ్ గుడ్, నేనేమి అనుకోను. కానీ దయచేసి అందరికీ చేతులు జోడించి చెప్తున్నాను, ఆ అమ్మాయి పేరు బయటికి తేకండి. అందరికీ తెలుసు ఏం జరిగిందండి. ఆ అమ్మాయి ఫోటోలు కూడా మీ లైక్స్ కోసం ఎలా పడితే అలా వాడకండి, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే దట్ ఈస్ టోటలీ, ఇఫ్ హీ ఈజ్ రియల్లీ an educated man and if he really wants to ban your channels, ban your news channels, he can really ban. He can file a case against the Supreme Court and he can even file a case to YouTube and get your channels banned. ఇది మీ అందరికీ తెలియకపోవచ్చు. మీరేంటి, ఓకే, కొంతమంది తెలియక చాలామంది చేస్తున్నారు కాబట్టి, ఎందుకంటే నా కూతురు నా చెల్లి జరిగేటప్పుడు I will file a case on all the people because no one has right to put someone's daughter in your thumbnail for the justice. We all know what has happened, so we all know what to do. వీడియోస్ చేయండి, చాలామంది కదలండి, డ్యాన్సులు చేయడానికి. అదేదో నాకు సారీ అండి, నేను ఈ తెలుగు మాట్లాడుతున్నాను కానీ నేను పెద్దగా మూవీస్ అంటే నాకు నేను చూడను అంటే నాకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం కాబట్టి తన మూవీస్ మాత్రం చూస్తాను. మిగతా వీడియోస్ అంటే ఇవంటే అది ఎప్పుడో ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలకి ఇప్పుడు కుదిరితే చూస్తుంటాను. ఈ చిత్రాలు అంటున్నారు, ఇంకా అవి చుట్టమల్లే అంటున్నారు, వెన్నెల అంటున్నారు, ఇవేవో చిందులు వేస్తున్నారు, డ్యాన్సులు వేస్తున్నారు, మీ స్టెప్పులు ఇవన్నీ చూస్తున్నాను. బాగానే ఉంది, అంత బాగానే చేస్తున్నారు. కానీ దేశంలో మీ చెల్లి మీ అక్క తోటి ఆడపిల్లే కదా, రేపొద్దున మీకు కష్టం వచ్చేటప్పుడు కూడా మేమందరం అండగా ఉంటాం. దయించి చేతులు జోడించి కొంచెం ప్రతిదీ కూడా డబ్బుతో చూడకుండా న్యాయం జరగాలని, ఆ బిడ్డకి ఆత్మశాంతి కలగాలని, ఆ తల్లిదండ్రులు ఆనందంగా ఉండాలని, మన భారతదేశంలో మళ్ళీ జెండా ఇంకొకసారి ఎగరేసేటప్పుడు we have given justice to the women suffering in the country అని గర్వంగా చెప్పుకునేటట్టు, ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అని చెప్పుకునేటట్టు మనందరం వ్యవహరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఇండియన్ బుక్ సెలవు తీసుకుంటున్నాడండి. ఉంటాను. జై హింద్. మొత్తం మీకు విషయాలు చెప్పాల్సినవన్నీ చెప్పేశాను. నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను, వచ్చి న్యాయం జరిగాక మళ్ళీ నా దేశం న్యాయం చేసిందని మళ్ళీ మాట్లాడతాను. అండ్ దిస్ ఈజ్ ఎ నోటిఫికేషన్ ఐఎమ్ గివింగ్ ఇట్ టు ద యూట్యూబ్. So YouTube, you have suspended my channel for twice for saying it as an adult content which I never implemented. I have only showcased the beauty of the India, showcased the beauty of the temples. So since you are not aware of my language, I'm letting you, I'm trying to understand you in English. So this video is also, we are fighting for the justice of the sister, for the women in the country. So hope you do understand this, and this is not a harassment video or anything. And hope you understand, hope you have a mother, you have your wife in your house, you have a daughter and a sister who you love and care. Hope you stay with us in this justice happening that has to happen in the country. And Jai Hind.